రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండల కేంద్రంలోని జిల్లాల గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు దుబ్బాక రజిత రమేష్. వీరు పెద్ద ఎత్తున ఇంటింటి ప్రచారం చేస్తూ భారీ ఎత్తున ప్రచారం చేపట్టారు. బ్యాలెట్ నెంబర్ 3 బ్యాట్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలందరినీ కోరుతున్నారు. ప్రచారంలో భాగంగా జిల్లాల ఎక్స్ రోడ్ ప్రాంతంలో పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. ప్రజా సంచారం సందడిగా మారిన ఈ ప్రచారంలో స్థానిక ప్రజలు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని తమ మద్దతును ప్రకటించారు. గ్రామ అభివృద్ధి, శుద్ధినీటి సరఫరా, రహదారి సౌకర్యాలు, వెలుగుల ఏర్పాట్లు వంటి పలు అంశాలను ప్రజల ముందుకు తీసుకెళ్తానని రజిత రమేష్ హామీ ఇచ్చారు. ప్రచారం ఉత్సాహభరితంగా సాగుతుండగా గ్రామ ప్రజలు బ్యాట్ గుర్తుకు బలమైన మద్దతు తెలిపారు. అందరికీ నమస్కారం. జిల్లాల గ్రామ ప్రజల పెద్దలకు, అందరికీ, యువకులకు, మేధావులకు నమస్కారం. జిల్లాల గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా నా సతీమణి దుబ్బాక రజిత రమేష్ పోటీ చేయడం జరుగుతుంది. ఒక్కసారి జిల్లాల ప్రజలు ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి. బాధ్యత లేకముందుకే రమేష్ అనే వ్యక్తి మీకు ఏం పని చేసినా మీకు తెలుసు. స్కూల్లో లాపెట్టడం జరిగింది, ఇంకా ఇది టెంపుల్ కలరిపోయడం జరిగింది, వాటర్ ట్యాంక్ కట్టడం జరిగింది, చాలా మందికి పుస్తకాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడ చిన్న చిన్న సమస్య ఉన్నా నాకు ఫోన్ చేస్తే, ఎవరు ఫోన్ చేసినా నా వంతుగా స్పందించడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు బాధ్యత లేకముందుకే ఈ రోజు జిల్లాల్లో బీసీ మహిళ అవకాశం వచ్చింది కాబట్టి జిల్లాల ప్రజల, యువకులారా ఆలోచించి 3వ నంబర్ మా బ్యాలెట్ నెంబర్ 3వ నంబరు బ్యాట్ గుర్తు కూడా గెలిపించారు. కొంతమంది సోదరులు, కొంతమంది అట్టిన పుకారు లేపుతారు. రమేష్ అనే వ్యక్తి జిల్లాలో ఉండదని చెప్పి నేను చచ్చినా బతికినా నా శవం ఎక్కడైనా కాలేస్తారు. ఎందుకంటే నేను బతుకుదేరు పోయినా కావచ్చు. వాస్తవంగా ఆ రోజు పోయినా 5 సంవత్సరాల కింద మీరన్నా నోటుకొచ్చారు. మీరు ఆ రోజు ఆపదుంటే సంపదుంటే నన్ను వాడుకున్నారు, అన్ని చేసారు. ఇవాళ రమేష్ అనే వ్యక్తి ఉన్నాడు, చేయరని చెప్పి లేపుతారు. జిల్లాల ప్రజలు ఒకసారి చెప్తున్నా, ఎల్లమ్మ తల్లి సాక్షి చెప్తున్నా, మల్లపురం ఎల్లమ్మ తల్లి సాక్షి, పోషమ్మ తల్లి సాక్షి చెప్తున్నా, జిల్లాలో ఉంటా, మీ అందరు సేవ చేస్తా. ఓడినా గెలిచినా మీకు ఏదైతే హామీలు ఇస్తానో హామీలు నెరవేర్స్తా. కొంతమంది మిత్రులు ఏమనుకుంటుంటే వీళ్ళు అన్ని కట్టుకుంటూ పోతా అనుకుంటారు. అదే సోదరులారా, మీకు తెలుసు, మీకు కావాలంటే ఫండింగ్ పట్టుకొచ్చి ఇచ్చిన గుర్తుందా? ఎంఎస్సీ ఫండ్ వాళ్ళు నాకు ఉన్న పరిచయాలతో ఫండ్ పట్టుకొచ్చి తప్పకుండా జిల్లాల గ్రామ ప్రజలకు ఏదో మాట ఇచ్చానో ఆ మాట నిలబెట్టుకుంటా. ఒక బిడ్డగా అడుగుతా. ఎందుకంటే నేను బతకాలంటే కరీంనగర్లో నా పిల్లలు మంచిగా చదివించుకొని బతకచ్చు. కానీ నాకు సేవ చేసే దుప్పతం ఉంది, అవకాశం ఉంది కాబట్టి, సేవ చేసే దుప్పతం ఉంది కాబట్టి, నా తల్లి పడ్డ కష్టాలు చూసినా కాబట్టి నేను గత 6-7 సంవత్సరాల నుంచి జిల్లా సేవ చేస్తున్నా. ఒకసారి జిల్లాల ప్రజలు అందరూ నా భార్య దుబ్బాక రైతును బ్యాట్ గుర్తుకు ఓటేసి గెలిపియాలని చెప్పి కోరుతూ మీ సోదరుడు దుబ్బాక రజిత రమేష్. జిల్లాల గ్రామ ప్రజల అందరికీ నా నమస్కారం. జిల్లాల గ్రామ పంచాయతీ సర్పంచ్ గా పోటీ చేస్తున్న మీ దుబ్బాక రజిత రమేష్, మీ అందరి ఆశీర్వాదం ఉండాలని కోరుతున్నాను. జిల్లాల గ్రామంలో సేవ చేయడానికి నేను వచ్చాను. మీ బ్యాట్ గుర్తుకు ఓటేయండి, భారీ మెజార్టీతో మమ్మల్ని గెలిపియండి.